శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 4వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి అష్టమి, ఉదయం 10:38 వరకు. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 9:33 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 6:36 నుండి రాత్రి 8:05 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి సాయంత్రం 5:34 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:51 నుండి సాయంత్రం 6:24 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:47 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:22 నుండి మధ్యాహ్నం 2:53 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు కూడా మందగిస్తాయి. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. అలాగే చేపట్టిన పనులలో కూడా శ్రమాధిక్యత పెరుగుతుంది. దానివలన మీకు ఈరోజు సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగాలలో చికాకులు కూడా అధికమవుతాయి. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనని ఎదుర్కోవలసి రావచ్చు. సన్నిహితులతో కూడా ఈరోజు మీరు తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. లేని ఎడల వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంటా బయట ఈరోజు మీకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఉద్యోగాలలో కూడా ఈరోజు ఉద్యోగులు అంచనాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులు కూడా అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. తదుపరి మిథున రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఈరోజు మిమ్మల్ని గృహమున ఒక సంఘటన బాగా ఆకట్టుకుంటుంది. నూతన వ్యక్తులతో కూడా ఈరోజు మీకు పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరమైన లాభాలను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో కూడా సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు సొంత ఆలోచనలు అమలు చేస్తారు. వాటి వలన మీరు అనుకోని లాభాలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు స్థానచలన సూచనలు ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలతో వాటిని మీరు దుర్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. కాబట్టి వాటి విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించడం మంచిది. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలలో కూడా నిరుత్సాహ వాతావరణం తప్పదు. వ్యాపారులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు అవసరానికి చేతిలో డబ్బు లేక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో కూడా అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. దూర ప్రయాణాలలో కూడా ఈరోజు మీకు మార్గ అవరోధాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం ఉత్తమం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఈరోజు మీరు దృష్టి సారించడం మంచిది. ప్రయాణాలు కూడా మీకు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దానివలన మీరు కొంత ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులను కూడా ఈరోజు మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట ఈరోజు మీరు కొన్ని సమస్యలను సన్నిహితుల సాయంతో పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలలో కూడా అనుకున్న లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అలాగే ఈరోజు మీకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు కూడా తప్పవు.
కుటుంబ వాతావరణం కూడా ఈరోజు మీకు గందరగోళంగా ఉంటుంది. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనకు కూడా గురి కావాల్సి రావచ్చు. చేపట్టిన వ్యవహారాల్లో కూడా ఈరోజు మీకు చికాకులు తప్పవు. అలాగే ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన ఈరోజు మీకు తగిన విశ్రాంతి కూడా ఉండదు. ఆదాయం కూడా ఈరోజు మీకు మరింత నిరాశను కలిగిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో కూడా ఈరోజు మీరు గృహమును ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులను ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు కూడా శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా ఈరోజు మీకు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు మీరు శుభవార్తలను అందుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు తప్పవు. వాటి వలన బంధం కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం లేదా తక్కువగా మాట్లాడడం ఉత్తమం. అలాగే ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాలలో కూడా అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు కొంత మందకొడిగా సాగుతాయి. రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు మీకు సకాలంలో చేతికి అందక ఇబ్బందులు పడవలసి రావచ్చు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం కూడా ఈరోజు మీకు మంచిది కాదు. లేని ఎడల సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు ధార్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. సమాజంలో కూడా ఈరోజు మీకు పలుకుబడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఈరోజు మీకు మరింత సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంతకాలం పడిన కష్టానికి కూడా ఈరోజు మీకు తగ్గ ఫలితం దక్కవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. దానివలన మీరు లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు కూడా ఈరోజు మీకు సానుకూల ఫలితాలను అందిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు మరింత అనుకూల వాతావరణాన్ని చూడొచ్చు. అంతేకాకుండా ఈరోజు మీకు సంఘంలో కూడా గౌరవం మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నష్టాన్ని చవిచూడవలసి రావచ్చు. ఇంటా బయట కూడా ఈరోజు మీకు పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకు గురి కావాల్సి రావచ్చు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు సహ ఉద్యోగులతో వివాదాలు తప్పవు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.